సంవత్సరాల క్రితం ఈ సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఈరోజు ఒక్క రూపాయి కూడా వచ్చిన పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం 117 జీవోను రద్దు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలను పరీక్షిస్తామని చెప్పి ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ పెడతామని చెప్పారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి? పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉంటుంది. మరి వేల సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేల్చింది ప్రభుత్వం. మళ్ళీ ఒకవైపు డిఎస్సి అంటుంది. ఈ మిగులు ఉపాధ్యాయులు ఏం చేస్తారు? ఈ రోజుకి స్పష్టత లేదు. మరి వారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు. నామమాత్రంగానే జరుగుతున్నాయని ఉపాధ్యాయులు వర్గాలంతా కూడా భావిస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి టీఆర్సీ కమిషన్ వేయాలి, 30% ఏఆర్ ప్రకటించాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, జీపీఎస్ విధానం మాకు వద్దు, ఓపీఎస్ మాత్రమే ముద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగే ప్రమోషన్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రమోషన్ జరగవలసి ఉంది. కానీ ప్యూర్ మెరిట్ పెట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా చివరగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్కి వెళ్తే ఆ ఖాళీలు కూడా బదిలీల్లో చూపిస్తామంటున్నారు. ఇప్పుడు బదిలీ యాక్ట్లో వాళ్ళు ఎవరైతే సెలవు పెట్టారో వాళ్ళ ప్లేస్ చూపించడానికి వీల్లేదు. అదేవిధంగా వీళ్ళకి సెలవులో పోయేదానికి కూడా అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫీస్కి పంపించమంటున్నారు. గతంలో డిఈఓ కేంద్రంగా శాంక్షన్ జరిగేది. కాబట్టి స్టడీ లీవ్ కూడా ఇక్కడే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించకపోతే మేము తదుపరి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ల్యాప్టాప్గా జేఏసీగా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లి ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేదానికి మా వంతు కృషి చేస్తామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఒక్కసారి మననం చేసుకొని గుర్తు చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి వారు మనశ్శాంతిగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకసారి కోరు. థ్యాంక్ యూ. జై భీమ్.